కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాతపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పాల్వంచిలో కమిషనర్ అందుబాటులో ఉండటం లేదని స్థానికులు చెప్పడంతో ఆమెకు ఫోన్ చేశారు కూనంనేని. కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో ఎక్కువ పని ఉండటంతో ఇక్కడే ఉంటున్నట్లు కమిషనర్ చెప్పారు. ఇక పాల్వంచిలో కింది స్థాయి అధికారులు ఉంటారన్నారు. దీంతో ఎమ్మెల్యే కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం పరిపాలన చేస్తున్నావని ఫైర్ అయ్యారు. ఖచ్చితంగా 2 చోట్ల అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అవునమ్మా, రెండింటికి వచ్చేయండి, ఫోన్ చేసి అడగండి. కొత్తగూడెం ఏం చేస్తారు? ఇక్కడ మేనేజర్ పెట్టమన్నాను, పేపర్కి స్టేట్మెంట్ ఇవ్వమన్నా, మీరు అవైలబుల్ టైమింగ్స్ ఇచ్చారా? పేపర్కి ఇచ్చారంటే మరి ప్రెస్ వాళ్ళే నా ముందు ఉన్నారు, నా ముందు ప్రెస్ వాళ్ళు ఉన్నారు. పేపర్కి మీరు స్టేట్మెంట్ ఇచ్చారా? పలానా రోజు నుంచి అవన్నీ ఎందుకమ్మా? ప్రెస్ వాళ్ళు అందరూ బాగా ఎల్వి సత్యనారాయణ ఆయన ఉంటాడు. ఆయనకేం తెలియదు, కానీ మీరు పని చేయండి. మరి ఆ సుజాత నగర్లో ఎవరు ఉంటున్నారు? మీరు ఏం చేస్తారంటే ఉదయము కొత్తగూడెంలో ఉంటే ఇక్కడ 2ంటికి రండి. ఇంటి పరిస్థితి ఫోన్ చేసుకుని ఎక్కడికి రండి అమ్మా. అక్కడే 2:30 అయిందంటే ఉంటుంది. అయితే కూర్చుని 2:30 కదా, 5 కూడా అయింది. వస్తారమ్మా. ఇది ఎక్కడ ఇదేం మీ పరిపాలన అమ్మా? ఇదేం మాట్లాడుతున్నాం? నేను ఐఎమ్ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టింగ్ యూ దట్ ఫ్రమ్ 2 o'clock to the remaining hours you have to be here in the Palvancha, and so that you send a press note also to the, and Sujat Nagar also must be included in that. You have to have some plan out. So where how much time is to be spent in Kothagudem, how much time is to be spent in Palvancha, how much time is to be spent in Sujat Nagar. So apart from you, the officers who are efficient